ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పిలువగానే వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు టీఆర్ఎస్ బీజేపీల మీద 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏమీ అభివృద్ధి చేయక రైతులను, రైతు కూలీలను, విద్యార్థులను, యువకులను, ఉద్యోగస్తులకు 65 సంవత్సరాల ఉద్యమ కాలంలో తెలంగాణ రావాలని కోరుకొని 1400 మంది అమరులు త్యాగం చేసుకుంటే మనకున్నా లేకున్నా పెరిగేటి పిల్లలకు తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుందని వాళ్ళ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది ఏళ్ళ మీద లెక్కబెట్టే నాయకులు మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మాత్రమే బాగుపడ్డది తప్ప ఒరిగింది ఎవరికి లేదు. 10 సంవత్సరాలలో చెయ్యని పనులు అధికారం 3 నెలలు పోయిందని అధికారంలో రాజభోగాలు అనుభవించి తెలంగాణ సొమ్మంతా దోసుకొని పందికొక్కుల్లాగా మేసి ఆ మేత దొరుకుతలేదనే భయంతో కక్కుర్తి బుద్ధితో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్యలు కూడా పట్టించుకొని నాయకులు ఈరోజు ఎంపీ ఎలక్షన్లో ఈసారి ఊడ్చుకపోతుంది అనే భయంతో ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాకపోతే మా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మెర్జీ అవుతుందనే భయంతో ఈరోజు రైతుల సెంటిమెంట్ను ఆధార చేసుకొని రైతులు అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టపరిహారం ఇస్తలేరు అని హరీష్ రావు కానీ, పాలకుర్తిలో దయాకర్ రావు కానీ, కేటీ రామారావు కానీ వీళ్ళందరూ రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం సిగ్గుందా అని అడుగుతా ఉన్నా నేను. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే 10 సంవత్సరాల కాలంలో ఒక్క సంవత్సరమైనా మీరు రైతులకు అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టపరిహారం ఎక్కడైనా ఇచ్చిండ్రా అని అడుగుతా ఉన్నా. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చిన చరిత్ర మాకున్నదని చెప్తున్నా. నేను ఒక డిసిసి బ్యాంకు చైర్మన్గా రైతులకు మెరుగైన సదుపాయం అందించిన మెరుగైన సదుపాయం అందితో పాటు నష్టపరిహారం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ. అదొక్కటే కాదు, రైతు కళ్ళంలోకి తీసుకొచ్చిన 10 నిమిషాలకే కొనుగోలు చేసినాం. ఐకేపీ సెంటర్ ద్వారా, మహిళా గ్రూపుల ద్వారా, డిసిసి బ్యాంకుల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా పంట నష్టపరిహారం ఇయ్యని వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత దమ్ముందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు దయాకర్ రావు చెప్తా ఉన్నాడు పాలకుర్తిలో, మేము అధికారంలో ఉన్న ఇచ్చినాము అని చెప్తున్నాడు. దమ్ముంటే రా పాలకుర్తి చౌరస్తాకు, రాజీవ్ గాంధీ చౌరస్తాకు వస్తావా, లేకపోతే నువ్వు ఉంటున్న ఇంట్లో పర్వతగిరికి రమ్మంటావా, లేకపోతే హన్మకొండ చౌరస్తాకు వస్తావా? నీ కాలంలో ఎప్పుడైనా ఒక్కనాడైనా పంట నష్టపరిహారం ఇచ్చినావా అని చెప్తున్నా. నేను చెప్తున్నా, జఫర్గడ్డ మండలంలో 8 ఎకరాల మొక్కజొన్న పుచ్చతోట 12 ఏళ్ళ అమ్మాయి తెల్లందాక పొద్దుందాక చదువుకొని
తెల్లందాక మొక్కజొన్నకు నీళ్లు కట్టుకుంటా పండిస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. కనీసం ఎంఆర్ఓలను ఆర్టీఓలను ఫోన్ చేసి బతిమలాడి ఈ ఒక్క అమ్మాయికైనా ఇవ్వండి అని కాళ్ళు మొక్కినాం. మేము పైసలు ఇచ్చినాం మా చేతుల ద్వారా. అలాంటి కుటుంబాలకు దక్కలేని బతుకు దక్కకుండా చేసినది టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఇలా ఎలక్షన్ల స్టంట్ కోసం వచ్చినాయి. ఈ మా ఎలక్షన్ అయిపోతే, ఎంపీ ఎలక్షన్ అయిపోతే రోడ్ల మీద కూడా రారు వాళ్ళు. కనీసం ప్రజలనే మర్చిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న సంపాదన ఉంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బాగుపడాలని 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి మళ్ళా రుణం ఇచ్చిన చరిత్ర మాకుంది. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ మీద ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర మాకుంది. విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చిన చరిత్ర మాకుంది. ఇవాళ మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన చరిత్ర మాకుంది. అందుకోసమనే ప్రజల ఏ డబ్బును ఆశించకుండా కోట్ల డబ్బును చల్లినా కూడా, ఓటుకు 3,000 రూపాయలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ వాళ్ళు కనీసం కనపడకున్నా కూడా ఇలా ప్రజలు ఓట్లేసిరంటే నిన్ను తూ అని చెప్పుతో తన్నినట్టు కదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ప్రభుత్వము. కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని కోరుకుంటుంది, రైతులకు పెద్దపీట వేస్తుంది. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇంతవరకు కూడా పంట కూడా చేతికి రాలేదు. నష్టపరిహారం రాగానే మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారు స్పందించి ఇమ్మీడియట్లీ వారికి ఎంఆర్ఓలకు, విఆర్ఓలకు అందరికీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత నష్టపరిహారం జరిగితే లెక్కలు తీసుకోండి, రైతులకు మెరుగైన ప్రభుత్వం సేవలు అందించాలి అని చెప్పి వారు ఇమ్మీడియట్ స్పందించారు. ఎప్పుడైనా టీఆర్ఎస్ నాయకులు స్పందించారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాం. రానున్న రోజులలో ఇదే ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు. ఇవాళ 17 ఉన్నాయి, 17కు 17 కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాబోతూ ఉన్నది. పార్లమెంట్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు, రైతులకు పెద్దపీట వేస్తారు, విద్యార్థులకు, యువకులకు, ఇండస్ట్రీస్కు పెద్దపీట వేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. బీజేపీ ప్రభుత్వానికి కూడా కొంచెం మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో పర్టికులర్గా తెలంగాణలో ఇవాళ కులాలకు తావు లేదు, ఇక్కడ మతాలకు తావు లేదు. ఏ కులమైనా ఏ మతమైనా అన్నాదమ్ముల సంబంధాలు పెట్టుకొని వాయు వరుసలతో పిలుచుకునే ఈ తెలంగాణ ఉద్యమాల గడ్డ, ఊపిరిగడ్డ, కమ్యూనిస్టులకు నిలయమైనటువంటి నల్గొండ చరిత్ర, వరంగల్ చరిత్ర, కరీంనగర్ చరిత్ర లాంటి ఈ చరిత్రలో బీజేపీకి స్థానాలు లేవు, బీజేపీకి స్థానం కల్పించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇదంతా కమ్యూనిస్టుల ప్రాంతము, అందరికీ నిజాలు తెలుసు. ఇది మతతత్వ పార్టీలు, అది మతాలను, కులాలను రెచ్చగొట్టి ఇవాళ ప్రభుత్వాన్ని హిందుత్వవాదంగా మార్చే దిశలో చెప్తున్నారు. మరి 10 సంవత్సరాలు మీరు కాలంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు నా పంట నష్టపరిహారం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదో చెప్పమని అడుగుతా ఉన్నా. యువకులకు 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని ఇస్తానన్నారు, ఇవ్వలేదు కదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. రైతుల మీద పెట్రోల్ ధర, డీజిల్ ధర అన్నీ మోపి ఇవాళ నువ్వే మళ్ళా నీతి ముచ్చట్లు చెప్తా ఉన్నావు. కాబట్టి మీ కాలం చెల్లిందని తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇంకొక 3 నెలలు మాత్రమే ఈ ఎలక్షన్కు మాత్రమే ఉంటుంది, తర్వాత మొత్తం ఊడ్చుకోపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అడగవచ్చు. ఎందుకు స్వాగతించాం? మేమేం కొనుగోలు చేస్తలేము, మేము ప్రజలకు సేవ చేయకుండా కొనుగోలు చేసేందుకు రమ్మంటలేము. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి మేము రమ్మంటలేము. వాళ్ళు నిజం తెలుసుకొని ఈ ప్రభుత్వం అంత దొంగ ప్రభుత్వం అని తెలుసుకొని, ఈ పార్టీ దొంగ పార్టీ అని తెలుసుకొని, ఈ పార్టీ ప్రజలకు మోసం చేసే పార్టీ అని తెలుసుకుంటే వాళ్ళు వస్తే స్వాగతిస్తాం.
ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయమే. నిజం నిర్భయంగా ఒప్పుకుంటే ఎవరినైనా స్వాగతిస్తాం. ప్రచారం చేస్తాను నిజమే. నేను కాంటాక్ట్ చేసినప్పుడు నా దగ్గర ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అన్ని ఫోన్లు రికార్డు చేసి మా అందరినీ పట్టించిన చరిత్ర వారికి ఉన్నది కదా. దొంగ తెలివి దొంగకే ఉంటుంది. ఆయన దొంగ బుద్ధి కాబట్టి దొంగకు ఉన్నది. తప్పకుండా శిక్ష పడుతుంది, తప్పకుండా అరెస్ట్ చేస్తారు, జైలు పోతారు. ఓకే, వస్తారు, వాళ్ళే వస్తారు. అరే మా వాళ్ళు లేరా? నా బీఆర్ఎస్ పోయినానే ఉన్నారు ఉన్నారు ఉన్నారు, వస్తారు వస్తారు. ఓకే, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నా లెవెల్ కాదు కదా అది. నేను ఓన్లీ జిల్లా స్థాయి ఉన్నాయి కదా. పార్టీ రాష్ట్ర పార్టీ మా గవర్నమెంట్ చూసుకుంటుంది. మాకు రాహుల్ గాంధీ నిర్ణయం చేస్తాడు, 2-3 రోజుల్లో రాహుల్ గాంధీ అధిష్టానమే జంగారావు గారి మీద అభిప్రాయం అభ్యర్థిగా పెడితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఏమంటారు? రాహుల్ గాంధీ అనేటువంటి అధిష్టానమే జంగారావు ఎవరు ఎంపీ అభ్యర్థి అని చెప్పేసి తెలుపమంటే మీరు ఎవరి పేరు చెప్తారు? అట్లా వచ్చినప్పుడు ఆలోచిద్దామన్నా. ఈయనే ఉన్నానే ఉండ ఇక్కడనే ఉంటా. హన్మకొండ ఇడిచిపెట్టి పోను, కాజిపెట్టి ఇడిచిపెట్టి మంచి అభ్యర్థినే, మంచిగా పార్టీకి పనిచేసేది, ప్రజలకు పనిచేసే అభ్యర్థినే ఎన్నుకుంటాం. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే పార్టీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. నాయనా నిరుత్సాహం ఎందుకుంటా మంచిగా అట్లేం లేదు. అయితే ధర్నాలు రాష్ట్రాల్లో లేవు కాబట్టి నువ్వు రాలేదనుకుంటున్నావు. నేను ప్రభుత్వంలో ఉన్నాం కదా, అప్పుడు ఊకే కనపడేది కదా. అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు కొండ అంటే ఊపుండే, జంగా అంటే అయిపోయినది. అట్టేం లేదు, జంగా కొండ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ కావాలనే ఒక ఉద్యమం 100% ప్రయత్నం చేస్తా. అధికారంలోకి వచ్చినాక మొన్న కూడా మేము మాట్లాడించినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ మళ్ళీ కూడా మాట్లాడించినాం. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపే ఒకసారి బీజేపీ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఒక్కరోజు కూడా అడగని టీఆర్ఎస్ పార్టీ మా పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజులకే ఏ పార్టీ అయినా కానీ, ఏ ప్రభుత్వమైనా కానీ మాకు రావాల్సింది కానీ డైరెక్ట్ మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పోయి అడగడం జరిగింది గౌరవనీయ ప్రధానమంత్రి గారు. నిజమాబద్ధమా? తప్పకుండా సాధించడంలో తెలంగాణకు రావాల్సిన నిధులలో దేని కూడా వెనుకాడ ముచ్చడలేదు. ఏ ప్రభుత్వంనైనా తల వంచి తీసుకుంటాం, కొట్లాడి తీసుకుంటాం. అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం. మా ప్రభుత్వం వస్తుంది, రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా తెలంగాణకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుతాయి. మా పార్టీ ఏది దుమ్మడి సమ్మె కాదు. రేపు నిన్ను పెట్టినా నీకే వచ్చి ఓటెత్తా, నీకే పని చేస్తా, నీకు ఇచ్చిన సంతోషం. నీకొకటి తెలుసా, కాంగ్రెస్ పార్టీ ఒక పెట్రోల్ పంపులో పనిచేసే కార్యకర్తకు
ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. అంటే అర్థం చేసుకోండి, సామాన్యులకు, పేదలు ఇంకా చెందిన వాళ్లకు, కష్టపడి పనిచేసే వాళ్ళకే పదవి ఇస్తుంది. ఓకేనా? ఒకటి మాత్రం నిజం, తెలంగాణ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉండే, విభజన చట్టంలో ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉండే. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. మీ అందరికి తెలిసిన విషయమే. ఇలా అప్పుల కుప్పలన్నీ చేసింది. ఏ డిపార్ట్మెంట్ చూసుకుంటా, కరెంట్ డిపార్ట్మెంట్ అయిపోయింది, ఫుడ్ కార్పొరేషన్ అయిపోయింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయిపోయింది, R&B డిపార్ట్మెంట్ అయిపోయింది, మైనింగ్ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఏ డిపార్ట్మెంట్కి పోతే కూడా ఆ డిపార్ట్మెంట్లో నిధులు లేవు. మొత్తం అప్పుల కుప్పలు చేసిండు. అంటే అది ముడతనగాడు చేసినట్టు ఇల్లు నెట్ట ఓల్చుకొని తింటుందో అట్లా మొత్తం ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ ఓల్చుకొని తిన్నారు. డబ్బులు తెలంగాణను ఎలా అంటే ఎలాంటి నిధులు లేకుండా చేసిన అప్పుల కుప్పను, అలాంటి దాన్ని ఇలా సక్రమంగా సర్దుకోవాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాలు ఇల్లు ఇచ్చిపెట్టిపోతే ఏ విధంగా ఉంటుంది? అంతా తుడుచుకోవాలి, విడుచుకోవాలి, మళ్ళీ అన్నీ సర్దుకోవాలి, ముడతగానాన్ని తోడినాయి అవన్నీ మెత్తుకోవాలి, అవన్నీ చేసుకోవాలి. మేము ఇచ్చిన హామీలు నెల రోజులలోనే హామీలన్నీ దాదాపు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాం. మేము వచ్చింది 3 నెలలు అయింది. మేము 9 ఏళ్ళు 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఏం చేస్తుందో అని వేసి చూసినాం. ఏమి చేసింది లేదు. మేము 3 నెలలనే ఇంకేమైంది అంటాను. అరే పెళ్లి చేసుకోగానే పిల్లి పుడతాదా? 9 నెలలు కావద్దా? మరి ఏం మాట్లాడుతుంది?